శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 97. ఇక్కడ గుణత్రయ విభాగయోగంలో 6వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. సత్వము నిర్మలత్వమును కలిగి ఉండును. అది ద్రష్ట యొక్క ప్రకాశమే అయి ద్రష్టచే అనుభవింపబడును గనుక ఆ అనుభవమున మోసము లేదు. కంటి జబ్బు లేనివాడు కళ్ళజోడు లేకుండా లోకమును చూచినట్లు సత్వగుణ సంపన్నునకు సృష్టిలోని పరబ్రహ్మతత్వము ఉన్నట్లు అనుభవమునకు వచ్చును. అయినను వేరుగా అనుభవించబడుచున్నది గనుక తన అనుభవముచే జీవుని బద్ధుని చేయును. ఇది ఏ విధముగా జరుగును? రోగికి ఆరోగ్యము చేకూర్చునట్టి ఆయుర్వేద ఔషధము చవనప్రాశము నోటికి రుచిగా ఉండును. ఆ రుచిని బట్టి అదే పనిగా తినవచ్చునా? సంగీతము చెవులకింపుగా ఉన్నదని ఎచ్చటనో నిలబడి వినుచు ఇంటి పనులు మానవచ్చునా? అట్లే సత్వగుణము మంచిదనుకొని ధ్యానములో ఆనందించుచు కూర్చుండబుద్ధి అగును. అట్లు అనిపించుటయే సుఖ సంగము. అనగా సుఖస్థితి యందు సంగదోషము కలుగుట. కొత్తగా యోగాభ్యాసము చేయువారు, కొత్తగా పూజాదులు చేయువారు అహోరాత్రములు దీక్షలో ఉండుట మంచిది అనుకొనుచుందురు. తనకు సుఖముగా ఉన్న స్థితిలోనే ఉండదలచుట సంగదోషమే అగును. అది లేకుండా చూచుకొనిన నాడు సత్వగుణము మోక్షద్వారమగును గనుక మిగిలిన 2 గుణముల కన్నా దానికి ప్రత్యేక గౌరవము. సత్వగుణమునకు సుఖ సంగమే కాక జ్ఞాన సంగము కూడా ఉన్నది. జ్ఞానస్థితి యందు నిలచి ఉండవలెను అను అభిలాషయే జ్ఞాన సంగము. ఇట్టి అభిలాష కలవాడు అజ్ఞానమున తప్పక పడును. జ్ఞాన సంగము లేని జ్ఞానము, సుఖ సంగము లేని సుఖానుభవము, పతనము లేని సుఖస్థితిని ఇచ్చును. జాగ్రత్తగా పరిశీలించినచో సుఖ సంగము లేకుండుటయే నిజమైన సుఖము గాని సుఖమునకై ప్రయత్నించుట కాదు. జ్ఞాన సంగము లేకుండుటయే జ్ఞానము గాని జ్ఞానమునకై ప్రయత్నించుట కాదు. రజస్తమస్సులకు భయపడి తప్పుకొన ప్రయత్నించువాడు వానినే స్మరించుచుండును గనుక త్రిగుణ స్థితులలో దేనిని కావలనని అనుకొనినను అక్కరలేదని అనుకొనినను దానినే స్మరించుచుండును కనుక దాని యందే బంధింపబడును. త్రిగుణములను గూర్చిన ఈ రహస్యమునే కృష్ణుడు మొట్టమొదట వివరించుచున్నాడు. 6వ శ్లోకం అయిపోయింది. సత్వగుణము సుఖ సంగముతోనూ జ్ఞాన సంగముతోనూ బంధించును. రజోగుణము కర్మసంగముతో బంధించును. అనగా ఈ పని చేయవలెను, ఈ మహాకార్యము సాధింపవలెను, సంఘమును మరమ్మత్తు చేయవలెను, వారు నశింపవలెను, వీరు వర్ధిల్లవలెను మున్నగు సంకల్పములు మనస్సున నినాదములు చేయుచు రణభేరులు మ్రోగించుచుండును. ఇక విశ్రాంతికి తీరుబడి ఉండదు. నిశ్చలత్వమన్నచో సిగ్గుచేటు, నిర్మలత్వమన్నచో చవటదనము. సత్వగుణ స్వరూపులు నిర్మల జీవులు వీరి దృష్టిలో చేతకానివారు. ఈ రకమైన మనఃప్రవృత్తి మనస్సునకు రాగమును పెంపొందించును. దానితో తాను నమ్మిన మంచి పనులకై తృష్ణ పెరుగును. తృష్ణ అనగా మనస్సునకు దప్పిక వంటి స్థితి. దానితో సుఖము లేకుండా పోవును. సత్వగుణము కలవానిని సుఖము బంధింపగా రజోగుణము కలవానిని తృష్ణ బంధించును. తాను చేయదలచుకొనిన పనుల కోసమై అహోరాత్రములు తపించుచు ప్రయత్నించుచుండును. 7వ శ్లోకం అయిపోయింది. తమోగుణము అజ్ఞానము నుండి పుట్టును. అజ్ఞానమనగా తెలియకుండుట. తమోగుణము కలవారికి ఏమి చేయవలెనో తెలియదు, అనగా ఏమీయూ చేయవలదనియే అనిపించును. ఇదియే అలసత లేక ఆలస్యము. దీనినే సోమరితనము అందురు. దానితో స్తబ్దత నిర్లక్ష్యము తోడుకాగా అది ఏ వైరాగ్యము అనుకొనును. ఏమీయూ చేయకుండుట అభ్యాసమైనచో మనస్సునకు బాగున్నట్లుండును, సుఖముగా ఉన్నదనిపించును. ఇది సత్వగుణము కలవారికి అనిపించు సుఖము కాదు, కేవలము శూన్యస్వరూపమైన జడత్వము. ఇందు సుఖముండదు గాని
అలవాటు చొప్పున అది సుఖము అను భ్రమ కలుగును. తమోగుణము వలన ప్రమాదము కలుగును అనగా పొరపాట్లు చేయుచుందురు. చేయకూడని పని చేయుట, చేయవలసిన పని చేయకుండుట, తప్పనిసరియగు పని ఆలస్యముగా చేయుట మున్నగు లక్షణములు ఏర్పడును. సోమరితనముతో వంట చేయకుండా కాలక్షేపము చేసినచో ఆకలి తొందర పెట్టినప్పుడు ఏదో చెత్త తినుట తప్పనిసరి అగును. అట్లే చేయవలసిన పని చేయకుండుట అలవాటైనచో చేయకూడని పనులు అలవాటగును. దానితో భయము పీడించుట ప్రారంభమగును. రైలు బండికి టైము మించిపోవు వరకు జాప్యము చేసి రైలు అందదు అను భయము, కార్యభంగమగునని భయము, పరనిందా భయము మొదలగు ఎన్నో భయములతో సతమతమగును. సోమరితనము వలన నిద్ర, పనులు దాటిపోవుట వలన భయము పీడించుచుండును. అయినను అభ్యాసమైనచో వదలలేనట్టి దుర్వ్యసన బుద్ధి సోమరితనము వలన ఏర్పడును. అట్టివాడు కార్యభంగమునకైన ఓర్చును గాని సోమరితనము భంగమగుటకు అంగీకరింపడు. తమోగుణమున చిక్కిన వానిని అది మోహింపచేయును. కనుకనే సర్వదేహులకును తమోగుణము మోహనము అని భగవానుడు చెప్పెను. 8వ శ్లోకం అయిపోయింది. త్రిగుణముల ఆవశ్యకత. సత్వ రజస్తమస్సులు మూడును సంగము పుట్టించునని హెచ్చరిక చేయబడినది. సత్వము వలన జ్ఞాన సంగము, సుఖ సంగము కలుగును. రజస్సు వలన తృష్ణా సంగము, కర్మ సంగము కలుగును. ఈ 3 గుణములలో దేని ప్రత్యేకత దానికి ఉన్నది. అయినచో సృష్టిలో త్రిగుణములుండుట ఎందులకు? సృష్టి రహస్యము ఇందే ఇమిడి ఉన్నది. సంగదోషము మనస్సునకు సంబంధించినదే కానీ త్రిగుణములకు సంబంధించినది కాదు. కాలికి బురద అంటుకొనుననగా అది కాలికి సంబంధించినదే కానీ బురదకు సంబంధించినది కాదు. అన్ని వస్తువులతో పాటు బురద కూడా చోటులోనే ఉన్నది కదా, మరి చోటునకు అంటుకొనదేమి? అట్లే మనస్సునకు అంటించుకొనుట ఉన్నచో అంటుకొను గుణము త్రిగుణములకు ఉన్నది. ఒక్కొక్క విధమైన గుణమును అంటించుకొనుట వలన ఒక్కొక్క దోషము అంటుకొనును. జ్ఞానము, సుఖము కావలనని కోరుట, అది లేని చోటు చూచి బాధపడుట సత్వము వలన కలుగును. గొప్ప పనులు చేయవలనను తహతహ, అది లేనిచో పట్టుదల, కోపము మున్నగునవి రజోగుణ దోషములు. సోమరితనము, నిద్రమత్తు, తప్పులు చేయుట తమోగుణ దోషములు. 3 దోషములలో ఏది అయినను జీవుని బద్ధుని చేయును. బద్ధుడుగా ఉండుటయే మోక్షము పొందకుండుట. రజస్తమస్సులలో బద్ధుడైన వాడు తప్పించుకొనలేడు. సత్వగుణములోనికి అడుగుపెట్టినవాడు కాలక్రమమున వివేకము పొంది బంధము నుండి తప్పించుకొనగలుగును. కనుక 3 గుణములలో రజస్తమస్సుల ప్రకోపము నుండి విడిపించుకొని సత్వగుణము అబ్బించుకొనుటకు సత్కర్మాచరణము, సత్సాంగత్యము అలవరుచుకొనవలెను. దాని కొరకే యజ్ఞదాన తపస్సులు, భూతదయాచరణము మున్నగునవి ఏర్పడినవి. ఈ మంచి పనులను మనము చేయుచుండుట లోకోపకారమునకు అను మాట కల్ల. మన స్వభావము మారి సత్వగుణము మనకు అలవడుటకు మాత్రమే అనుట సత్యము. పరోపకారం ఎప్పుడునూ మహనీయుల వలననే జరుగుచుండును. సాధకుడు సత్కర్మలను ఆచరించుట తనను తాను ఉద్ధరించుకొనుటకే. మంచుగడ్డ, నీరు, నీటి ఆవిరి అను 3 స్థితులు లేనిదే నీటికి అస్తిత్వమే లేదు. ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థము అను భేదము లేనిదే దేహమునందలి ఎముకలు మున్నగు గట్టి పదార్థము, రక్తమను ద్రవ పదార్థము, శ్వాస అను వాయు పదార్థము లేవు. అనగా దేహములు, దేహధర్మములు ఉండవు. పై 3 భేదముల మూలముననే దేహమునకు అస్తిత్వం ఉన్నది. తమోగుణము కారణముగా ఘన పదార్థము, రజోగుణము కారణముగా అగ్ని, వాయువులు, సత్వగుణము కారణముగా తెలివియు వ్యక్తమై వ్యక్తిగా రూపొంది నిలబడుచున్నవి. త్రిగుణములు లేనిదే సృష్టి జరుగుట సాధ్యము కాదు.
రజోగుణము సృష్టికి కారణము, తమోగుణము లయమునకు కారణము, సత్వగుణము స్థితికి లేక అస్తిత్వమునకు కారణము. ఈ 3 గుణములకు అధిష్టాన దైవములే త్రిమూర్తులు. గుణములు లేని భగవంతుడు రజోగుణమున సృష్టింపగోరును, సత్వగుణమున క్రీడింపగోరును అనగా అనుభూతి చెందును, తమోగుణమున మరల గుణములు లేని స్థితిలోనికి అంతర్హితుడగును. అజ్ఞానము లేనిదే జ్ఞానము లేదు. రెండిటికి నడుమ కర్మసాధనముండును. వరి గింజల మీద పొట్టువలే అజ్ఞానము, లోపలి గింజవలే జ్ఞానము ఉండగా దంచుకొని పొట్టును తొలగించి బియ్యమును వినియోగించుకొనుట అను కర్మ పుట్టుచున్నది. బుద్ధిమంతుడు త్రిగుణములను నిందింపక వానిని వినియోగించుకొను నేర్పరితనమును అభ్యాసము చేయవలెను. త్రిగుణములు తనను బంధింపకుండా తాను త్రిగుణముల వినియోగమును పొందవలెను. ఇది సాధ్యపడవలెనన్నచో త్రిగుణముల స్వభావము తెలియవలెను. దాని శాస్త్రమే ఈ అధ్యాయమున చెప్పబడినది. జీవులు గర్భములయందు పుట్టి దేహము ధరించుట వలన త్రిగుణములచే బంధింపబడుట జరుగుచున్నది. త్రిగుణాత్మకమైన ప్రకృతితో ఏర్పడిన దేహమునందుండియే త్రిగుణముల బంధము లేకుండునట్టి అభ్యాసము చేయవలెను. అట్టి అభ్యాసము చేసినవాడు జనన మరణములకు అతీతుడు అగునని ఈ అధ్యాయముననే ఈ శాస్త్రమునకు ఫలశ్రుతిగా చెప్పబడినది. మన రికార్డింగ్ నెంబర్ 97 అయిపోయింది. అలాగే గుణత్రయ విభాగంలో 9వ శ్లోకం చదువుకుంటూ ఉన్నాము. ఇంకా ఉంది, నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం.